వెల్కమ్ టు కోనసీమ. మనమైతే కోనసీమకి అయితే వచ్చాము. ఫైనల్ గా కోనసీమలోకి అయితే ఎంటర్ అయిపోయాం, వెస్ట్ గోదావరి. అండ్ చూసారు కదా చెట్లన్నీ ఎలా ఉన్నాయో, రోడ్లు మొత్తం చెట్లతోనే పైన టెంట్ వేసినట్టే ఉంది. సో ఎంటర్ అయితే ఒక 20 minutes అయితే అవుతుంది. అమలాపురం అయితే వెళ్తున్నాం మేము. కొంచెం బాడీలో హీట్ అనిపిస్తుంది అని చెప్పేసి ఏదైనా కూల్ డ్రింక్ తాగుదాం అనుకుంటే కొబ్బరి బోండం అయితే తాగుదాం అనుకున్నాం. సో ఇక్కడైతే ఆగాం మధ్యలో. చూసారు కదా చుట్టూ ఎటు చూసినా కొబ్బరి తోటలే, వెనకాల కొబ్బరి తోటలు, అరటి తోటలు, అండ్ ఇటు మొత్తం కెనాల్. సూపర్ ఉంది వ్యూ మొత్తం. సో మీకైతే అమలాపురంలో మంచి మంచి సీనరీ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవైతే చూపెడతాను. సో మీరు మిస్ కాకుండా ఈ వీడియో అయితే ఫుల్ చూడండి. మీకైతే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో. నాకైతే అసలు నేను ఏపీలో ట్రావెల్ చేస్తున్నట్లేదు, కేరళలో ట్రావెల్ చేస్తున్నట్టుంది. చూసారు కదా, వన్ సైడ్ ఏమో అన్ని కొబ్బరికాయ చెట్లు, అండ్ ఇంకో సైడ్ ఏమో కెనాల్, పైన కూల్ ఉంది క్లౌడ్స్. ఎండ కూడా మన మీద అంత పడట్లేదు, నీడ బాగా వచ్చేస్తుంది. సూపర్ ఉంది అసలు. ఎంత బాగుందంటే చెప్పలేను నేను మాటలలో. మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ ఈ ఫీల్ అయితే తెలియదు. నేనైతే జస్ట్ 30 to 40, 50 అంతే ఆ స్పీడ్ లో వెళ్తున్నాము. మంచిగా ఈ వెదర్ ని చిల్ అవుతుంటా. సూపర్ ఉంది. ఇక్కడైతే ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అంబేద్కర్ జయంతి ఈరోజు, సో సెలబ్రేషన్స్ చేస్తున్నట్టున్నారు. సూపర్. అండ్ ఇక్కడైతే ఇంకా లంక గ్రామాలు అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. నేనైతే మీకు చూపెడతాను. చూసారు కదా పాతకాల పిల్లలు, పెంకటిల్లులా ఉంటాయి, కానీ అదైతే పెంకటిల్లులు కాదు. ఇక్కడైతే ప్రతి ఒక 100 అడుగులకు ఒక టెంపుల్ ఉంటేనే ఉంటది, ఏదో ఒక గుడి పక్కా ఉంటది 100%. సూపర్ అంటే సూపర్ ఉంటది కోనసీమ. మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు లైఫ్ లో మర్చిపోలేరు. కేరళకి ఎక్కడికల్కో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడికి వస్తే సరిపోద్ది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి తిరిగితే మాక్సిమం మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ చూసారు బ్రిడ్జెస్, ఆ కెనాల్ దాటడానికి ఇంత లాంగ్ కట్టారు. అలా తిరగొచ్చి ఇలా రావాలి. సూపర్. ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ కనబడితే నేనైతే చూపెడతాను. ఒకటి చెప్పండి, చూసారు కదా ఎక్కడ అసలు మనం ఇంత దూరం నుంచి వీడియో ఇస్తున్నాను. విలేజ్ దాటిన తర్వాత ఇటు కొబ్బరికాయ తోటలే, ప్లస్ ఇటు కూడా కొబ్బరికాయ తోటలే. జస్ట్ రోడ్ మీదనే ఖాళీగా ఉంది అంతే. రోడ్ మీద కూడా కొబ్బరికాయ నీడనే ఉంది. పంచకాయలు, పంచకాయ చెట్లు అయితే చాలానే ఉంటాయి దీంట్లో, బట్ నేను ఇది కనబడట్లేదు, రోడ్ మీద ఒకటే ఉంది. సూపర్ ఉంది. అండ్ మోరోవర్ ఈరోజు అంబేద్కర్ జయంతి వల్ల అందరూ బైక్ కి సైలెన్సర్ తీసేసి ర్యాలీలు అవి చేస్తున్నారు. సో పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మమ్మల్ని కూడా పట్టుకునే ఛాన్స్ ఉంది, మమ్మల్ని కూడా బ్లాస్ట్ చేసేసి. పొలాలు మొత్తం కోతకైతే వచ్చేసాయి దగ్గరికి. మేబీ ఇంకో 1 month కల్లా ఇవన్నీ కోసిస్తారు. ఇక్కడైతే టీ టాక్ అనేది ఉంది, మస్తు ఉంది పొలాల మధ్యలో చిల్లవడానికి. సూపర్ అంటే సూపర్ అసలు. ఒకసారి సూపర్ కాదు, ఎన్ని వేల వీడియో తీసినా నేనైతే సూపర్ సూపర్ అని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. చూసారు కదా ఇది ఇక్కడ ఉన్నట్టుంది అసలు. ఈ రోడ్ అంతే, అటు పచ్చతనమే, అటు పచ్చతనమే, ఇటు పచ్చతనమే, అన్ని చెట్లు ఎటు చూసినా. బాగా ఏదో ఒకటి పిచ్చి పనులు చూసే వాళ్ళు ఇలా ట్రావెలింగ్ వచ్చేయండి, బెస్ట్ అన్నమాట. అది చిన్న పాలు. సో ఇదైతే అంటే ఇది కూడా లంకల గ్రామాలే, కానీ జస్ట్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళబోయే మెయిన్ లంక గ్రామాలు. అంటే ఒకవేళ గోదావరి పొంగింది అనుకోండి కొట్టుకెళ్ళిపోతాయి అవి, అలాంటి ఊర్లకైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం.
అక్కడక్కడ రోడ్లను అయితే అంటే ఫాస్ట్ అయితే చాలా ఉన్నాయి, కానీ అక్కడక్కడ వాటర్ కూడా బొక్కలు కూడా ఉన్నాయి. సో కొంచెం చూసి వెళ్ళాలి. ఒక గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఆగాను. ఈ బ్రిడ్జ్ వచ్చేసి రివర్ వచ్చేసి వైంతియా అనే రివర్. చాలా పెద్దగా ఉంది, దాదాపుగా 1 km ఉంది. అదైతే పాత బ్రిడ్జ్ అండ్ ఇదైతే కొత్త బ్రిడ్జ్. పాత బ్రిడ్జ్ రివర్ అంటే ఇప్పుడు గోదావరి తగ్గిపోయింది, సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి అటు ఇసుక దిబ్బలు అన్ని పైకి వచ్చేసాయి. అండ్ ఇక్కడైతే ల్యాండ్ అంటే లోపల భూమి అయితే కనబడుతుంది. ఇక్కడ కొంచెం లోతునే ఉంది. సూపర్. మొత్తం అవన్నీ లంకలు అన్నమాట. పొలాలు వేస్తారు, వర్షాలు ఎక్కువ వస్తే కొట్టుకెళ్తాయి. అన్ని కొబ్బరికాయ చెట్లే ఉంటాయి. ఇటు కూడా అంతే. అవి అక్కడ పడవలు అవి ఉన్నాయి, పడవలు. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చేపలు పట్టడానికి కూడా వెళ్తారు. అండ్ ఇసుక దిబ్బలు కూడా ఉంటాయి, ఇసుక కూడా తోలుకుంటారు. ఇలా ఎవరికి ఏదో అవసరం వస్తే అది వాడుకుంటారు అన్నమాట ఈ గోదావరి నుంచి వెళ్ళి. యాక్చువల్గా పాత బ్రిడ్జికి దారి ఉందని తెలియదులే, అంటే దాని నుంచి వచ్చేటండి. అంకుల్ వాళ్ళు చూడండి అక్కడి నుంచి వెళ్తున్నారు. దాని మీద అయితే అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండకపోయేది. యాక్చువల్గా అంబేద్కర్ జయంతి అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బైక్ అంతా సైలెన్సర్ అని పీకేసి ఎక్కడ చూసినా డ్రన్ డ్రన్ అని ఇరిటేషన్ సౌండ్లే. ఇక్కడ అమ్మాయి బయటికి వచ్చుకుంటుంది. సూపర్. మీకు ఒక మ్యాజిక్ చూపెడతాను. ఈ నీళ్ళు ఎటు ఫ్లో అవుతున్నాయి కనబడుతున్నాయా? ఇక్కడ చెత్త ఉందా, ఇటు పోతుంది కదా, ఆ నీళ్ళు ఉన్నాయా, అది ఇటు పోతున్నాయి. అంటే పైన కాలువ, అక్కడి నుంచి అయితే కాలువ వస్తుంది, కాలువ అటు వెళ్ళిపోతుంది, అటు నుంచి వెళ్ళి గోదావరి వస్తుంది, గోదావరి అటు వెళ్ళిపోతుంది. అసలు మామూలు మ్యాజిక్ కాదు ఇది, టెక్నాలజీయా. సూపర్. దీని కింద నుంచి అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు? మేబీ దీంట్లో కింద కాంక్రీట్ స్లాబ్ ఉంటుంది, అది వేసినట్టున్నారు. దాదాపుగా 1 km అయితే అట్లనే ఉంది. సూపర్ ఉంది ఇదైతే. అండ్ ఇక్కడ చేపలు పడుతున్నారా, ఏం చేస్తున్నారు వీళ్ళు? బాత్రూమ్ వెళ్ళి ముడి కడుక్కుంటున్నారు. అదిగోండి అక్క చేపలు పడుతున్నారు. సో మన ఆపిల్ ఫోన్ అయితే అంతగానం జూమ్ చేయదు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఒక ఆవిడ, ఇక్కడి నుంచి ఇక్కడ నడుచుకుని వెళ్తుంది. సూపర్. ఆయన తమ్ముడు అయితే మంచి చిల్లుగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. వాటర్ తాగడానికి తాగాం. యాక్చువల్లీ మీకైతే ఇల్లులు చూపెడతాను కదా, లంకల గ్రామాల్లో అనేది మేమైతే ఇప్పుడు ఉన్నది. యాక్చువల్గా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అవుదాం అనుకుంటే ఎక్కడ జ్యూస్లు అయితే లేవు. దాదాపు ఒక 10 kilometers నుంచి చూస్తున్నాం. సో బ్రో అయితే థమ్స్ అప్, నేనైతే వాటర్ అయితే తాగాలి. ఇది ఒక లంక గ్రామం. ఇక్కడ ఇల్లు అయితే చూసారు కదా, అన్ని ఇల్లులు అంతే. కింద పిల్లర్స్ ఉండే, పైన అయితే ఇల్లులు ఉంటాయి. లేదంటే హైట్ ఇల్లులు అయితే కట్టుకుంటారు. ఎందుకంటే వరదలు వస్తే మునిగిపోతాయి కాబట్టి. చూడండి మొత్తం కొబ్బరికాయ చెట్లే. సూపర్ ఉంది విలేజ్ అయితే. ఇంకేమైనా ప్లేసెస్ చూపెడతాను. ఇది ఎలా అంటే అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, కేరళ. ఓన్లీ ఇది రోడ్, ఇటు మొత్తం కొబ్బరికాయ తోట అండ్ ఇటు మొత్తం కొబ్బరికాయ తోట. చూసారు కదా, అసలు మామూలు అమేజింగ్ కాదు. ఇదంతా లంకల విలేజ్. అంటే లంకల విలేజ్ అంటే గోదావరి పొంగింది అనుకోండి, మునిగిపోతాయి అన్నమాట లోపలికి. మళ్ళీ నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే బయటికి వస్తాయి. లాస్ట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా ఊర్లు అయితే మునిగిపోయాయి కదా, దాంట్లో ఇది కూడా ఒక మెయిన్ ఊరు అన్నమాట. ఇది మొత్తం మళ్ళీ కోనసీమ అని కూడా అంటారు వీటిని అయితే. పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనం కూడా మన వెహికల్ ని ట్రాన్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ సొరచాప పిల్ల అయితే ఉంది. ఇది పెద్ద జల్లనా లేదంటే సొరచాప పిల్లనా అర్థం కావట్లేదు.
ఇది ఇంతకుముందే చచ్చిపోయినట్టుంది, ఫ్రెష్గానే ఉంది ఈ గోదావరిలో. సూపర్ బండి సౌండ్. సన్సెట్ అవ్వడానికి వచ్చింది. బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ బాబాయ్ మీ బోట్ డ్రైవర్. మేబీ సౌండ్ క్లారిటీ వినపడకపోవచ్చు. నేనైతే ఇంజన్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ బోట్స్లో దాదాపుగా 10 వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో బోట్ వచ్చేసింది. సో ఈ బోట్ స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఈ మూల మీద నిలబడ్డాను. కొంచెం ఎత్తంపులు వస్తాడు, పడిపోతాను. బాబాయ్ అక్కడి నుంచి హ్యాండిల్ చేస్తున్నారు, దానికి హ్యాండిల్ కూడా ఉంది. అండ్ వెదర్ అయితే గుడ్, సూపర్గా ఉంది. పోచమాటలు వచ్చేస్తుంది. కొబ్బరికాయ తోటలు, దాని మీద జస్ట్ 2 బైక్స్ మాత్రమే ఉన్నాయి. జస్ట్ 2 బైక్స్. గోదావరి వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. వాటర్ ఫ్లో అయితే గట్టిగా ఉంది. బోట్ అయితే నార్మల్గా ఒక 30 స్పీడ్లో అలా పోతుంది. అండ్ సన్సెట్ అవుతుంది. అసలు వేరే అంటే వేరే పీస్ఫుల్గా ఉంది సన్సెట్లో ఇలా బోట్ మీద వెళ్ళడం. మనది ఎవరు?